వందనాలండి. ఈరోజు జనవరి 10. దేవునికి సమస్తము సాధ్యము అనే సత్యము మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాల్లో ఎన్నో సార్లు ఇలాంటి అసాధారణమైన సంగతులు, అసాధ్యం అనుకున్నవి సాధ్యం కావడం ఇలాంటి జరుగుతుంటాయి. కానీ మనంతట మనము అది దేవుడి పని అని ఒప్పుకోవడం కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. థ్యాంక్స్ చెప్పడం మర్చిపోతూ ఉంటాం. కాబట్టి మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మనం ఈరోజు జీవించి ఉన్నాము అంటే అది కేవలం దేవుని కృప, దేవుని దయ అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. కరోనా టైంలో ఎంతోమంది చనిపోయారు. మరి మనం ఇంకా జీవించి ఉన్నాము అంటే అది కేవలం దేవుని కృప కాదా? మరి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనల్ని జీవించి ఉండేటట్టుగా చేశారు. దానికి ఒక కారణం ఉండి ఉంటుంది. ఆ కారణం ఏంటి, ఆయన పర్పస్ మన లైఫ్లో ఏంటి అనే విషయాలు కూడా మనం అర్థం చేసుకోవాలి. సరే, ఈ వాక్యానికి వస్తే మత్తయి 19:26లో యేసుప్రభు చెప్పిన మాట, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము అని చెప్పాను. సాధ్యము అనే మాటకు వాడబడిన గ్రీక్ పదము డ్యునాటోస్. దాని అర్థం ఏంటంటే ఏదైనా పని నిర్వర్తించే సామర్థ్యము కలిగి ఉండి నెరవేర్చే శక్తి కలిగి ఉండుట. అంటే చాలామంది అసాధ్యమైన పనులు సుసాధ్యం చేద్దామని మొదలు పెడతారు, కానీ వాళ్ళకు కంప్లీట్ చేసే శక్తి ఉండదు, సామర్థ్యం ఉండదు. కానీ మన దేవాది దేవుడికి అన్నీ సాధ్యమే. యేసు ప్రభు తన శిష్యులకు ఆత్మవిశ్వాసం కలిగిస్తూ వారికి ఏమాత్రం శక్తి లేకపోయినా అపవాది పరిధి నుండి దేవుని రాజ్యానికి జనులను నడిపించే సామర్థ్యంతో కూడిన శక్తి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి సమస్తము సాధ్యము అని చెప్పాడు. ఈ సత్యం అర్థం చేసుకునేదానికి మీ ముందుకు ఒక సంఘటన ఉంచుతాను. ఒక భీకరమైన యుద్ధ సమయంలో యుద్ధభూమి నుండి సైన్యము వెనుదిరిగి వస్తూ ఉన్నప్పుడు ఆ గుంపులో నుండి ఒక మనుషుడు వేరైపోయాడు, ఒక యవనస్తుడు సైనికుడు. శత్రువులు అతన్ని వెంబడిస్తూ ఉంటే ప్రాణభయంతో చాలా ఫాస్ట్గా పరిగెత్తూ వెళ్తున్నప్పుడు ఇక శక్తి లేక ఒక పాడుబడిన భవనంలోకి ఎంటర్ అయ్యాడు. ఒక చీకటి గదిలో దాక్కున్నాడు. ఆ క్షణంలో ఆపద నుండి బయటపడినా కూడా త్వరలోనే తనను కనుక్కొని చంపేస్తారని అతనికి తెలుసు. తన మరణ సమయం ఆసన్నమైందని తెలిసి తనను రక్షించమని దేవుణ్ణి వేడుకున్నాడు. తనను తాను సమర్పించుకొని దేవుని చిత్తం నెరవేర్చమని ప్రార్థించాడు. తనకు దేవుని పట్ల గల ప్రేమను, విశ్వాసాన్ని తెలియపరుస్తూ కన్నీటితో మొరపెట్టుకున్నాడు. ప్రార్థించుట ముగించగానే ఒక సాలెపురుగు ఆ తలుపు దగ్గర అడ్డంగా చిక్కగా సాలీడు వేసింది. తరుముతూ వచ్చిన శత్రు సైనికులు తలుపుకు అడ్డంగా ఉన్న సాలెగూడును చూసి ఆ సాలెగూడును తొలగించకుండా లోపలికి పోయే వీలు లేదు కాబట్టి సైనికుడు అక్కడ ఉండి ఉండడు అని తలంచి దాటిపోయారు. దేవుడు ఒక సాలెపురుగును పంపి ఆ యవనస్తుని శత్రువుల నుండి కాపాడగలడు అని ఎవరైనా ఊహించగలరా? అందుకే ప్రభువు స్వయంగా చెప్తున్నాడు, దేవునికి సమస్తము సాధ్యమే అని. కేవలం విశ్వాసం ఉంటే చాలు. అనుదినం మనకు తెలియకుండానే మన జీవితాల్లో అసాధ్యమైనవి దేవుడు సుసాధ్యం చేస్తూ ఉన్నాడు. మరి ఈ విషయాలు మనం అర్థం చేసుకొని దేవుడికి సమస్తము సాధ్యమే అనే గొప్ప సత్యం మన హృదయంలో ఉంచుకుంటే నిశ్చింతగా జీవించవచ్చు. ప్రార్థన చేసుకుందాం. దయమైడా యేసునాయనా స్తోత్రం ప్రభా. తండ్రి, సమస్తము సాధ్యమే అనే విషయం పదే పదే మేము జ్ఞాపకం చేసుకొని నిశ్చింతగా జీవించడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.